నిజాలు మాట్లాడితే బెదిరిస్తున్నారు. ఢిల్లీ పోలీసులను బీజేపీ తన ఆధీనంలో ఉంచుకున్నది బట్టి విక్రమార్క మాట్లాడుతుండు. సీఎంను కూడా ఢిల్లీకి రమ్మంటున్నారు. ఇదేనా భావ ప్రకటన స్వేచ్ఛ ఇదేనా అని అడుగుతుండు బట్టి విక్రమార్క. ఢిల్లీకి పోలీసు వాళ్ళు రమ్మన్నారంటే పోవాలి. మరి పోలీసు వాళ్ళు ఉత్తపుండానికైతే రమ్మన్నారు కదా. నువ్వేదో తప్పు చేసినావని ఢిల్లీ వాళ్ళు నోటీసులు పంపించినప్పుడు పోవాలి. మోదీ చేతిలో ఉన్నది, కేసీఆర్ చేతిలో ఉన్నది పాలన అంతా. అంటే మీ చేతిలో ఉన్న కాడికి మీ చేతిలో ఉన్నది. రమ్మన్నప్పుడు పోవాలి కదా, తప్పు చేసినప్పుడు పోవాలి. రిజర్వేషన్లు కాపాడుకునేందుకు రాహుల్ కృషి. అబ్బబ్బబ్బబ్బా, ఈ బాగానే కాపాడుతాడు రిజర్వేషన్లు. రాహుల్ గాంధీ బాగానే కృషి పడుతుండు. రిజర్వేషన్లు కాపాడడానికి బాగానే తిప్పలు పడతాడు రాహుల్ గాంధీ. ఇక బీఆర్ఎస్ బీజేపీ ముసుగు ఇక తొలగిపోయింది. బీజేపీ బీఆర్ఎస్ ముసుగు రెండు తొలగిపోయినాయట. ఆ రెండు పార్టీలు ఒకటేనట. ఏడ కనబడదో మరి బట్టి విక్రమార్కను ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి అవమానించినా తనకి ఇంకా కూడా మెదడులో ఆలోచన వస్తలేదు పాపం. ఇక ఆయనకు ఎన్నడూ ఆలోచన వస్తుందో మరి ఎన్నడూ బాగుపడతాడో అర్థమవుతలేదు. కానీ ఎన్నిసార్లు అవమానించినా ఇంకా రేవంత్ పాటనే వాడతాడు బట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు. ఈ పదం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి పదం. వీళ్ళు పాపం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూల్చడం. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు 2 సార్లు అంటే పక్షంలో ఉన్నోళ్ళు పదే మాట్లాడుతురు. అధికార పక్షంలో ఉన్నోళ్ళు పదే మాట్లాడుతురు. ప్రభుత్వం కూల్చడం ఎవరి తరం కాదు, మా ప్రభుత్వాన్ని ఎట్లా కూలుస్తారు, ఎందుకు కూలుస్తారు, ఇగో ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతారు. పదే వాళ్ళు వాళ్ళే కూల్చుకునే ప్రయత్నం చేసే విధంగానే మాట్లాడుతారు తప్ప ఇంకో రకంగా లేదు. ఇక ఇక్కడి వనరులు సంపదను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పంచుతామని వెల్లడి. ఇక్కడి వనరుల సంపదను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పంచుతామని వెల్లడి అట. మరి ఎవరు పంచుతామన్నారు? ఎస్సీ ఎస్టీ బీసీలకు సంపదను తీసుకుపోయి ఎవరు పంచుతామన్నారు? బట్టి విక్రమార్క ఇట్లా ఉంటాయి మాటలు. నిజాలు మాట్లాడుతున్నట బట్టి విక్రమార్క. ఆయన నిజాలు మాట్లాడుతుంటే ఓర్వలేక అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారట. మరి ఎవరు మాట్లాడుతుర్రో మరి ఏందో అర్థమవుతలేదు. ఇక మిగతా వార్త ఎక్కడ బాయ్. కేంద్రంలోని దర్యాప్తు ఏజెన్సీలను ఢిల్లీ పోలీసులను మోదీ సర్కారు బీజేపీ తమ ఆధీనంలో ఉంచుకున్నదని, ఇకపోతే నిజాలు మాట్లాడుతున్న వారిపై బెదిరింపులకు దిగుతోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఎస్సీ ఎస్టీ ఇక బీసీల రిజర్వేషన్లను కాపాడుకునేందుకు ఇక బీజేపీ కుట్రలను బయటపెట్టినటువంటి సీఎం రేవంత్ పై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టి అక్కడకు రమ్మంటున్నారని ఇక మండిపడ్డారు. ఇదేనా భావ ప్రకటన స్వేచ్ఛ అని ప్రశ్నించారు. మంగళవారం గాంధీ భవన్లో బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగం ప్రసాదించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకు మోదీ సర్కారు విఘాతం కల్పిస్తుందని మండిపడ్డారు. బ్రిటిష్ కాలం నాటి రూల్ను తెరపైకి తెచ్చి బెదిరిస్తున్నదని అన్నారు. ఇక ఢిల్లీ సుల్తాన్ల మాదిరిగా పాలిస్తామంటే కుదరదని హెచ్చరించారు. ఈ 10 ఏళ్లలో కొంతమందిని 2వ శ్రేణి ఇక పౌరులుగా మార్చారని కూడా మోదీ సర్కారుపై బట్టి ఫైర్ అయ్యారు. ఇది మల్టీ పార్టీలు ఉన్నటువంటి దేశమని, డబుల్ ఇంజన్ సర్కారు అనడం ఏమిటని బీజేపీని నిలదీశారు. ఇక ఓటుతోనే బీజేపీకి బుద్ధి చెప్పాలి. ఓటుతోనే బీజేపీకి బుద్ధి చెప్తాడు. అటు బీఆర్ఎస్ వాళ్ళకు బుద్ధి చెప్తాడు ఈ బట్టి విక్రమార్క, ఇటు బీజేపీ వాళ్ళకు బుద్ధి చెప్తాడు. బట్టి విక్రమార్క ఇద్దరికి బుద్ధి చెప్పేంత ధీరుడైపోయింది ఇప్పుడు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలపైన ఉన్నదన్నారు. మరి ఎవరు రావాలి దేశంలో అధికారంలోకి? ఎవరు రావాలి? కాంగ్రెస్ వాళ్ళు రావన్నా? రాహుల్ గాంధీ ప్రధాని కావన్నా? సోనియా గాంధీ ప్రధాని కావన్నా? మీ ఆశలో మీ కళలలో మీరున్నారు. ఇక మీరు వస్తే కిందికేలి మీ దాకా మంచిగా చేస్తారు. ఇక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కనబడతలేదా? 5 నెలల్లోనే ఆగమాగం చేసిరు. కుక్కలు చంపిన ఇస్తరాకు చేసి పడేసిరు. ఏడికి పోయినా తిట్టరాని తిట్లు. రేవంత్ రెడ్డిని తిట్టుడే కాంగ్రెస్ పార్టీనే తిడుతురు ఘోరంగా. ఇక మోదీ పాలనలో దేశంలో భయానక వాతావరణం నెలకొన్నదని, అందుకే ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు బీజేపీని అధికారంలోకి రానివ్వద్దని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు ఇక ఆషామాషిగా
ఈ రిజర్వేషన్లు రాలేదని, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ చేసినటువంటి కృషి ఫలితమే ఈ రిజర్వేషన్లని చెప్పారు. ఇప్పుడు వీటిని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని తెలిపారు. గాంధీ, నెహ్రూ ఇట్లాంటి వాళ్ళు తీసుకొచ్చిరట ఈ రిజర్వేషన్లు. వీటిని కాపాడేందుకు ఈ రాహుల్ గాంధీ కృషి చేస్తుండట. రిజర్వేషన్లు రద్దు చేయం, రిజర్వేషన్ల జోలికే పోమని చెప్పినటువంటి మోదీ మరి పదే పదే మళ్ళీ రిజర్వేషన్ల ముచ్చట, రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు, ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో ఏమో కాంగ్రెస్ వాళ్ళు. ఇద్దరు ఫైట్ చేసుకుంటా కేసీఆర్ను మట్టుబెట్టే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్తోనే సమైక్య స్ఫూర్తిని కాపాడుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడమే ఏకైక మార్గమని బట్టి విక్రమార్క తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు దేశంలో ఉన్నత సంపదను ఇక పంచినప్పుడే ప్రజాస్వామ్యానికి అసలైన నిర్వచనమని కూడా పేర్కొన్నారు. ఈ వర్గాల రిజర్వేషన్లను కాపాడేందుకు రాహుల్ ఇక పోరాడుతున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధించి ఈ వర్గాల రిజర్వేషన్లను రద్దు చేసి వారిని బానిసలుగా మార్చేందుకు కుట్ర చేస్తుందని కూడా ఆరోపించారు. ఇందులో భాగంగానే దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఇతర పార్టీలను ఇక కులదోసి అడ్డదారిలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఈ దేశం కోసం పుట్టినమని చెప్పుకునే బీఆర్ఎస్ రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నది. ఈ దేశం కోసం పుట్టినమని చెప్పుకునేటువంటి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నదట. ఇక పోతే క్రోనీ క్యాపిటలిస్టుగా చెప్పుకునేటువంటి కొందరు ఈ వర్గాల రిజర్వేషన్ల ఎత్తివేతను కోరుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ సమయంలో ఇక ప్రతి ఓటు కీలకమే, అందుకే కాంగ్రెస్ గెలుపు అవసరాన్ని గుర్తించాలి అని బట్టి పిలుపునిచ్చిందట. బట్టి చెప్పే మాటలు ఇట్లా ఉన్నాయి. ఇక ప్రమాదంలో ప్రజాస్వామ్యం. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీగా పేరున్న భారత్లో ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రమాదంలో పడ్డదట, భారతదేశం ప్రమాదంలో పడిందట. దీన్ని రాహుల్ గాంధీ వచ్చి సరిదిద్దుతాడట. ఈ డొల్లా మాటలు, ఈ దొంగ మాటలు బంద్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి మాట్లాడుతాడని బట్టి మాట్లాడుతాడు. ఇచ్చిన హామీలు గంగల పోయినాయి, కొత్త హామీల ముచ్చట, కొత్త పథకాల ముచ్చట పట్టుకొస్తారు.